స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 చెంచాలు పీనట్ ఆయిల్ లేదా కుకింగ్ ఆయిల్ యాడ్ చేశానండి. అందులో ఒక 2 స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత కొంచెం అది వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, సన్నగా ఉన్నటువంటి ఆవాలండి, మస్టర్డ్ సీడ్స్, అది తర్వాత కొద్దిగా జీలకర్ర, పచ్చెనపప్పు, ఆ తర్వాత మినప్పప్పు అన్నీ కూడా పావు చెంచాలో సగం చొప్పున యాడ్ చేసుకొని, అంటే తాలింపు గింజలు, అంటే రెగ్యులర్గా వాడే తాలింపు గింజలు, పోపు సామాన్లు అంటాం కదా, అవి యాడ్ చేసి కొద్దిగా అవి బాగా దూరగా వేగిన తర్వాత, పోపు అస్సలు మాడకూడదండి, మాడితే టేస్ట్ ఆఫ్ ద కర్రీ అంతా కూడా స్పాయిల్ అవుతుంది. సో జాగ్రత్తగా తాలింపు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక సిజర్ తీసుకొని సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చీలు కూడా వేసి, ఎందుకంటే ఎప్పుడైతే పచ్చిమిర్చి మనం సన్నగా తరిగి వేస్తామో కూరలోంచి మధ్యలో తీసేయకుండా కర్రీతో అందరూ తినగలుగుతారు. అది తినటం వల్ల మనకి న్యూట్రిషన్ కూడా అందుతుంది. క్యాప్సైసిన్ అనే కెమికల్ ఉంటుంది పచ్చిమిర్చి, అది చాలా హెల్త్కి మంచిదన్నమాట. షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అయితే ఇది వేగుతుండగా మనకు ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని ఫ్రంట్ పార్ట్, టెయిల్ పార్ట్ కట్ చేసుకొని మధ్యలో లేయర్గా విడదీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే ఏమీ లేదండి, ఒక ఉల్లిపాయని 2 ముక్కలుగా కట్ చేసి దాన్ని లేయర్స్ని మనం డివైడ్ చేసుకొని సిజర్ తీసుకొని ఒక్కొక్క లేయర్ని 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకొక చేసే మెథడ్లో. అదే మెయిన్ ఇక్కడ టేస్ట్ ఎలివేటర్, అందుకే జాగ్రత్తగా చెప్తున్నాను. ఆ తర్వాత ఇందులో పావు కప్పు కొత్తిమీర యాడ్ చేసుకొని, పావు కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని లైట్గా సాట్ చేసుకోవాలి, కుక్ చేసుకోవాలి. అయితే కుకింగ్ అప్పుడే మనం పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కూడా పావు చెంచా చొప్పున యాడ్ చేసుకుంటే ముక్కలకి అంతా కూడా ఆ ఆనియన్ పీసెస్కి మొత్తం కూడా ఈ మసాలా అనేది చక్కగా పడుతుంది. అయితే ఇక్కడ మనం 2 విషయాలండి, ఇందులో మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ గరం మసాలా కానీ యాడ్ చేయటం లేదు. సో అయినా కూడా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఆ తర్వాత బాగా వేగిన తర్వాత, బాగా మాడిపోకూడదు, ఓవర్గా కుక్ అవ్వకూడదు, కొంచెం వేగిన తర్వాత అలానే పచ్చిగా కూడా ఉండకూడదు, అదొక్కటి మనం గమనించుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు కానీ కప్పున్నర కానీ పెరుగు మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే హై టెంపరేచర్లో అయితే మనకి 2 మినిట్స్లో ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత ఒక్కసారి మళ్ళీ ఒక 2 to 3 స్పూన్స్ మళ్ళీ కర్డ్ యాడ్ చేసి ఇంకొకసారి సిమ్లో ఒక 2 నిమిషాల సేపు మగ్గించుకోవాలండి. ఎందుకంటే అది ఉడికేటప్పుడు ఆల్మోస్ట్ కర్రీ అంతా దగ్గరగా వచ్చేస్తుంది. మనం కొంచెం అడిషనల్గా కర్డ్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుంది. మీరు పెరుగు అంతా కూడా విరిగిపోయినట్టు అవుతుంది కదా వేడి మీద, అది మనకి కనిపించదు అన్నమాట, గ్రేవీ కింద కనబడుతుంది. ఎప్పుడైతే కొంచెం ఎక్స్ట్రా కర్డ్ వేస్తామో అది సూతింగ్గా ఉంటుంది, బంద్ చేసే ముందు వేసినప్పుడు పూర్తిగా విరిగిపోకుండా ఉంటుందన్నమాట. అయితే కొంచెం కొత్తిమీర, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ మళ్ళీ కూడా లాస్ట్లో ఒకసారి గార్నిషింగ్ కోసం వేసుకోవచ్చు. అయితే స్ప్రింగ్ ఆనియన్స్ ఎప్పుడు కూడా మనం కుకింగ్ అప్పుడు వేస్తే కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు, కానీ ఒకవేళ గార్నిషింగ్ పర్పస్కి అయితే సిజర్ తీసుకొని చాలా చిన్న ముక్కలు మాత్రమే వేయాలి స్ప్రింగ్ ఆనియన్స్, లేదంటే టేస్ట్ అస్సలు బాగోదండి. సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్, చాలా టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీ ఇది. ఒక్కసారి మీరు ప్రిపేర్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత బాగుంటుంది. అయితే దీనికి కాంబినేషన్గా నేను ఆలూ ఫ్రై చేశానండి. దానికి ఆలూ అనేవి పెద్ద పెద్ద ముక్కలుగా తీసుకొని, మీడియం సైజ్ కూడా కాదు, లార్జ్ సైజ్ పీసెస్ తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ కుకింగ్ ఆయిల్లో ఆలుగడ్డ ముక్కలు వేసి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని అలా హై టెంపరేచర్లోనే కుక్ చేసుకుంటే దీనికి కాంబినేషన్గా బాగుంటుంది. వేడి వేడి అన్నంతో ఇలా ఉల్లిపాయ ఆలుగడ్డ కూర తినటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది దహీ ప్యాజ్ లేదంటే మనం చక్కటి కర్డ్ కాంబినేషన్ కాబట్టి సూతింగ్గా ఉంటుంది. ఎండాకాలమైనా కూడా మనకి ఈ ఓవర్ టెంపరేచర్ వల్ల ఆయిల్ అనేది మనం ఎక్కువ యాక్సెప్ట్ చేయలేం కాబట్టి ఇలా సూతింగ్గా ఉన్న కర్రీస్ చేసుకుంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అయితే దీనికి కామన్ మ్యాన్కి కూడా అఫోర్డబుల్ ప్రైస్లో దొరికే ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ లవ్ అండ్ సపోర్ట్. ఛానల్ అయితే చాలా బాగా సపోర్ట్ చేయబడిందండి. 3,02,000 వ్యూవర్స్ వరకు వచ్చారు విత్ ఇన్ 9 months. అంటే హార్డ్లీ నేను 10 months అయింది ఛానల్ ఓపెన్ చేసి, ఓన్లీ 8 months నుంచి, లాస్ట్ 6-8 months నుంచే వర్క్ చేస్తున్నాను. బట్ 3 lakh వ్యూవర్స్ పైన మనకు వచ్చారు. సబ్స్క్రైబర్స్ కూడా 800 న్యాచురల్గానే కర్రీస్ రెసిపీస్ నుంచి సబ్స్క్రైబ్ చేస్తున్నారు. హోప్ ఎవ్రీబడి ఈస్ ఎంజాయింగ్ ద ఛానల్ అండ్ దే ఆర్ యూటిలైజింగ్ ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తర్వాత ఇక్కడ మనకి ఇంకొక యూస్ఫుల్ టిప్ ఏంటి అంటే, ఎప్పుడు కూడా మనము అన్నం కొంచెం ఈ వేడి వేడి అన్నంలో
ఏ కర్రీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం చల్లటి రైస్ కన్నా. అందుకే మనం జస్ట్ తినటానికి రెడీ అయినప్పుడు మనం బియ్యం నానబెట్టుకున్నా కూడా అప్పటికప్పుడు వండుకుంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో త్వరగానే ఉడుకుతాయి. సో ముందే మనం మార్నింగే కుక్ చేసుకోకూడదు. కర్రీస్ అన్నీ కొంచెం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అప్పటికప్పుడు వేడివేడి అన్నం కనుక వండుకుంటే కొంచెం వామ్ రైస్ తినటం వల్ల మనకి టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. అది ఒకటి ఇంపార్టెంట్. ఆ తర్వాత ప్రతిసారి తాలింపు వేసినప్పుడు ఇంట్లో అందరికీ ఘాటులాగా వస్తుంది ఆ ఎండుమిర్చి వల్ల. అలా కాకుండా ఒకసారి మనకి అవకాశం ఉన్నప్పుడే తాలింపు ఒక్కసారి పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కడా కూడా పాడవదండి. అది ఇన్స్టెంట్గా మనకు ఒక ఉపయోగపడే ఒక టిప్.